వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేయడం పక్కన పెడితే బలహీనపరుస్తుంది. అంగన్వాడీలు మూతపడుతున్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిన్న ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులో ఏం జారీ చేసింది అంటే అంగన్వాడీ టీచర్లకు సంబంధించిన టైం, అంటే అంగన్వాడీల టైమే పూర్తిగా మార్చేసింది. నిన్నటి నుంచి వచ్చే నెల 29వ తారీఖు వరకు 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉండబోతుంది. ఎందుకు? ఎందుకు అంగన్వాడీలు మూతపడే పరిస్థితి వస్తుంది? బలోపేతం చేస్తాం, సౌకర్యాలు కల్పిస్తాం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇక్కడే ఏర్పాటు చేస్తాం అన్న ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అంగన్వాడీల గురించి మాట్లాడే ప్రస్తావన వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ల గురించి ఇక్కడ మనం మాట్లాడాలి. సో అంగన్వాడీ టీచర్లు ఉన్నా అంగన్వాడీలు మూతపడే పరిస్థితి. వాళ్ళకిచ్చే జీతం తక్కువ, పని చాలా ఎక్కువ. బిఎల్ఓలు ఇప్పుడు కొత్తగా బూత్ లెవెల్ ఆఫీసర్ పని కూడా అంగన్వాడీ టీచర్లతోటి చేపిస్తుంది సర్కార్. పోలియో చుక్కలు అంటే అంగన్వాడీ టీచర్లే యాదకొస్తారు. బాలింతలకు సంబంధించిన డాటా కంప్లీట్ చేయాలంటే అంగన్వాడీ టీచర్లే చేయాలి. పిల్లలకు సంబంధించిన ఎత్తు, బరువు, న్యూట్రిషన్ వాల్యూకి సంబంధించిన కేంద్రం ఏదైనా ప్రవేశపెట్టింది లేదంటే రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది అంటే అంగన్వాడీ టీచర్లే చేస్తుంటారు. ఒక్క మాట చెప్పాలంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ సర్వేలైనా కూడా అంగన్వాడీ టీచర్లు లేనిది జరగదేమో, అలాంటి పరిస్థితే ఉంటుంది. బాలింతలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, గర్భిణీలకు, ఆ తర్వాత పిల్లలకు, వీళ్ళందరికీ సర్వ్ చేస్తున్న అంగన్వాడీ టీచర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. సో ఇప్పుడు ఇవ్వాలనే కొత్త డిమాండ్ వాళ్ళేం వినిపించట్లేదు. గతంలో ఇదే ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతున్నారు. సో ఆ హామీ దేవుడెరుగు. కనీసం ఇప్పుడు ఎందుకు అంగన్వాడీలు మూతపడుతున్నాయి అని మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటి అంటే సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో భాగంగా ఈ అంగన్వాడీ టీచర్లకు అందరికీ బూత్ లెవెల్ ఆఫీసర్గా డ్యూటీలు వేసినారు. సో వీళ్ళ పని ఏంటంటే సర్వేలో పాల్గొనడం, ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళడం, ఆ డాటా కలెక్ట్ చేసుకోవడం, అదంతా ఫిల్ చేయడం, ఇదంతా వర్క్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ వర్క్ ఎప్పుడు వాళ్ళు చేయాలి? మళ్ళీ అంగన్వాడీకి వచ్చి టీచర్ ఉద్యోగం ఎప్పుడు చేయాలి? ఒకే రోజు 2 ఉద్యోగాలు చేయాలి. బాలింతలు వస్తే వాళ్ళకి సర్వ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ వస్తారో వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి, వాళ్ళకి సంబంధించిన డాటా తీసుకోవాలి. సో ఇట్లా ఒకే అంగన్వాడీ టీచర్ 4 ఉద్యోగాలు ఒకే రోజు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ టైమింగ్స్ చేంజ్ చేస్తే కొంత వాళ్ళకి రిలీఫ్ దొరుకుతుందని ఆలోచించింది. ఇక్కడ అంగన్వాడీ టీచర్లకి టైం సడలించడం వల్ల రిలీఫ్ దొరకడం పక్కన పెడితే అంగన్వాడీ కేంద్రాలకి పిల్లలు రావడం తక్కువైపోయింది. పిల్లలు వస్తలేరని టీచర్లు ఆ అంగన్వాడీని క్లోజ్ చేసి మళ్ళీ సర్వేకి వెళ్ళే పరిస్థితి. అక్కడ హెల్పర్లు, ఆయాలు మాత్రమే అంగన్వాడీలో ఉండే సిచ్యువేషన్స్. సో ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం కదా? ఎవరికి చేయాల్సిన పనులు గతంలో ఇలాంటి సర్వేలు చేసినప్పుడు ఎన్యూమరేటర్లుగా వ్యవహరించారు. కులగణన సర్వే అప్పుడు. ఆ కులగణన సర్వేలో కూడా చాలామంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఇదే బాధ. ఇప్పుడు ఎవరైనా కూలి పనికి వెళ్ళేవాళ్ళు లేదంటే ఇంట్లో పనులకు వెళ్ళేవాళ్ళు పిల్లల్ని అంగన్వాడీలో దింపి వాళ్ళు పనులకు వెళ్ళిపోతుంటారు. అంటే పొద్దున్న 9 గంటలకి 9:30కి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతుంటారు. తీసే అంగన్వాడీ ఇప్పుడు 10 గంటలకు ప్రారంభమైతే పిల్లల్ని ఎక్కడ వదిలిపెట్టిపోతారు? సో దాని బదులు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు పనులకి. వాళ్ళకి అక్కడ సరిగ్గా ఆహారం అందక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆహారం అందించడానికి సిబ్బంది ఉన్నా కూడా పిల్లలు లేక టీచర్లు తిప్పలబడే పరిస్థితి. సో ఒక్కసారి అంగన్వాడీలకు సంబంధించిన టైమింగ్ చేంజ్ అవ్వడం వల్ల ఎంత పరిస్థితులు అంగన్వాడీలో ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా చిన్నగానే అనిపిస్తుంది. కానీ పౌష్టికాహారానికి ఈ నెల రోజుల పాటు చిన్నారులు దూరమయ్యే పరిస్థితి. అండ్ ఇంకో పక్క ఈ అంగన్వాడీ టీచర్ల పైన వర్క్ ప్రెజర్ కూడా పడుతుంది. లక్షలాది మంది అంగన్వాడీలో ఉన్న 72,000 మంది టీచర్లు పనిచేస్తుంటే అందులో దాదాపు 70% మంది ఇక్కడ సర్వేలో పాల్గొంటున్నారు వాళ్ళకి ఆప్షన్ లేక. సో ఆ 70% మంది ఉన్న అంగన్వాడీ టీచర్లు ఎవరైతే సర్వేలో పాల్గొంటున్న అంగన్వాడీలో ఇవాళ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. సో బలోపేతం అవుతున్నాయి అంగన్వాడీలు, లేదంటే నిర్లక్ష్యానికి గురై పిల్లలు అంగన్వాడీలకి అడుగు పెట్టకుండా చేస్తుందా ప్రభుత్వం అర్థమవుతలేదు. ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్ తీసుకొని వస్తుంది అంటే
ఆ స్కీమ్‌కి సంబంధించిన ఏదో ఒక లుసుకులు ఉంటూనే ఉంటాయి. అండ్ ఆ స్కీమ్‌కి సంబంధించి ఏదో ఒక దూరం చేస్తూనే ఉంటారు. సో, ఈ మాట విన్న తర్వాత చాలా మందికి కోపం వస్తుందేమో. సో, దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. జూనియర్ కాలేజ్‌ల అన్నిట్లలో కూడా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేస్తామన్నారు. సో, అట్లా రాష్ట్రం మొత్తంలో 1350 పైనే ఉన్నాయి. కానీ ప్రారంభించింది ఎంత? 33 జూనియర్ కాలేజ్‌లో మాత్రమే. సరే ఇక కాలేజ్‌ల స్థాయి ఎందుకు ఇక్కడ అంగన్వాడీల పిల్లల గురించి మాట్లాడుతున్నాం గదా! అంటున్నారు గదా! సో, ఎల్‌కేజీ, యూకేజీ, నర్సరీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో గూడా బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో అంటే 27 ప్రభుత్వ స్కూళ్ళల్లో ఒకటే రోజు అది మొదటి రోజే అన్నారు. సో, ఇప్పటి వరకు స్కూల్ ప్రారంభమై ఎన్ని రోజులో పంపించే పేరెంట్స్‌కి తెలుసు. చూస్తున్న పబ్లిక్ కూడా తెలుసు. మరి ఇప్పటివరకు ఎన్ని స్కూళ్ళలో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభమైంది? కేవలం 1300 మాత్రమే. 1300 స్కూళ్ళలో మాత్రమే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ అయింది. సో, ఇప్పుడు అంగన్వాడీలను బలోపేతం చేస్తాం. అక్కడ రాగి జావ అందిస్తాం పిల్లలకి. బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ పెడతాం. ఎట్లాగో మధ్యాహ్న భోజన పథకం వాళ్ళకి అందుతుంది కాబట్టి అన్నారు. సో, బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ దేవుడెరుగు. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి తినడానికి కూడా పిల్లల్ని దూరం చేసిన పరిస్థితి. దానికి కారణం ఏందంటే అక్కడుండే అంగన్వాడీ టీచర్లకి అదనపు ఉద్యోగాలు వేయడం. సో, ఆశా వర్కర్‌లకి ఇదే అదనపు ఉద్యోగం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సరే ఓకే. కానీ ఇప్పుడు అంగన్వాడీలో పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఫైల్‌లు పట్టుకొని సర్వేలో తిరుగుతున్నప్పుడు, మళ్ళీ వాళ్ళు ఎనకొచ్చి అంగన్వాడీ పిల్లల పైన కాన్సంట్రేట్ చేసే పరిస్థితి చాలా తక్కువ. అలసిపోతున్నామని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఏ అధికారులకి చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక పక్క వాళ్ళు వేతనాలకు సంబంధించి ఎన్నో డిమాండ్‌లు ముందుకు పెట్టినా ఇట్లా తీసి పక్కన పడేశారు. సో, ఇప్పుడు అదనంగా వర్క్, తక్కువ జీతం. సో, ఇట్లాంటి దుస్థితిలో అంగన్వాడీలున్నాయి. సో, ఇప్పుడు ప్రభుత్వం అంగన్వాడీలను బలోపేతం చేస్తుందా? లేదంటే నిర్లక్ష్యం చేసి పిల్లల్ని రాకుండా చేస్తుందా అనేది ఆలోచించాలి.